తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సమస్యగా మారుతోంది. రిజిస్ట్రేషన్లు రెన్యువల్స్ కోసం అభ్యర్థులు కౌన్సిల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వివరాలు అడిగితే కౌన్సిల్ సిబ్బంది కనీస మర్యాద లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పైకి కనబడని దోపిడీ పర్వం అక్కడ కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు విధిగా నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ప్రక్రియకు అంతకంటే ముందు ఎన్యుఐడి కార్డు ఉండాలి. అందుకోసం అభ్యర్థులంతా నర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ వెబ్సైట్లో నమోదు చేసుకుని ఎన్యుఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి. ఎన్యుఐడి కార్డును ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అమల్లోకి తీసుకొచ్చింది. నర్స్ కోర్సులు చేసిన ప్రతి ఒక్కరూ విధిగా ఒక ఈ నర్స్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య కార్డును పొందాలి. అప్పుడే వారు చేసిన కోర్సులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్స్ కానీ అవుతాయి. నర్సింగ్ కౌన్సిల్కు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు విధిగా ఆన్లైన్లో నమోదు చేయాలి. ఆ తర్వాతే ఎన్యుఐడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలి. ప్రస్తుతం నర్సింగ్ కౌన్సిల్కు పక్కనే ఉన్న మెడికల్ కౌన్సిల్ తమ దగ్గరకు వచ్చే వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్లైన్ చేస్తోంది. వారి దగ్గర ఫీజు ఆన్లైన్ ద్వారా తీసుకుంటూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. సరిగ్గా నర్సింగ్ కౌన్సిల్ కూడా అలాగే చేయాలి. కానీ కౌన్సిల్ పక్కనే ఒక జిరాక్స్ సెంటర్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందు చేయాల్సిన ఆన్లైన్ ప్రాసెస్ అంతా జిరాక్స్ సెంటర్ వద్దనే చేస్తారని, అక్కడికి వెళ్లాలని ప్రతి ఒక్కరికి నర్సింగ్ కౌన్సిల్ సిబ్బంది చెప్పి పంపుతున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ ప్రాసెస్ పూర్తి చేశాక క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చెల్లించాలని జిరాక్స్ సెంటర్ వాళ్ళు చెబుతున్నారు. తీరా పేమెంట్ చేశాక కొన్నిసార్లు అది నర్సింగ్ కౌన్సిల్కు చేరడం లేదు. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియడం లేదు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నర్సింగ్ కౌన్సిల్లో దశాబ్ద కాలంగా పాతుకుపోయిన ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకు అందరినీ బదిలీ చేయాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు.